అయితే చౌదరి గారు మీరు ఎలా రియాక్ట్ అవుతారు ప్లీజ్? ప్యానల్లో ఇతర మిత్రులకి నమస్కారాలు, అమ్మా టీవీ ప్రేక్షకులు కూడా నమస్కారాలు. ప్రజలు ఆశీర్వాదంతో, మా అభ్యర్థుల కష్టంతో, చంద్రబాబు గారి యొక్క ప్రతిభ, ఆయన ఇచ్చిన హామీలతో ఎన్డీఏ కూటమి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఆధ్వర్యంలో అఖండ మెజార్టీ సాధించి ఈరోజు బాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సందర్భంలో మనందరం పాల్గొంచుకున్నాం. నేను కూడా ఒక అరగంట ఆయన వచ్చి కూడా అక్కడ నుంచి. సో పూర్తి స్థాయిలో ప్రజలు ఇంత పెద్ద ఎత్తున భారీ మెజార్టీ ఇవ్వటం అనేది ఆ మీద గుర్తున్న బాధ్యతని పెట్టడంతో పాటు మేము ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చాం, మా మొదటి సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, అలాగే 2వ సంతకం డిఎస్సి, అలాగే 3వ సంతకం పెన్షన్లు పెంచాలని, 4వ సంతకం సిలిండర్లు, ఉచిత బస్ పాసులు, ఇవన్నీ వరుసగా సూపర్ సిక్స్ తో పాటు మా ఎన్నికల హామీ అమలు కోసం చేస్తున్న అన్ని రకాల వ్యవహారాలు కూడా ఆల్మోస్ట్ ఆల్ కొలికొచ్చాయి. కానీ మా ముందున్న పెద్ద టాస్క్ అమరావతి, పోలవరం. ఇప్పటికే అమరావతి పనులు వాయువేగంతో తిరుగుతున్న విషయం పబ్లిక్ కు అలాగే మీడియా ప్రచారం చేస్తాం. అదేవిధంగా పోలవరం సంబంధించి కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. దీంతో పాటు ప్రజలు ఏ విధంగా అయితే ప్రతిపక్షంగా ఉన్న మమ్మల్ని ఈ రాష్ట్ర అవసరాల కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు అవసరం అని చెప్పి ఇంత గొప్ప విజయాన్ని కాంక్షించారో, ఆ ఆకాంక్షలు నెరవేర్చిన బాధ్యత ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతి నిమిషం వాయు వేగంలో పనిచేయాల్సిన అవసరం మాకుంది. సో కేంద్ర సహాయ సహకారాలు ఎలా ఉంటాయనే పైన ఇప్పటికీ వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి రాష్ట్రం నుంచి అంటే కేంద్రం నుంచి అప్పచెప్పారు. దాంతో పనులతో పాటు, ఇచ్చిన హామీలతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ ఏవైతే 37 ఎన్నికలపైన రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి పూర్వవైభవం తెచ్చుకోవడం కోసం, లా కష్టపడడం కోసం కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పురంధరేశ్వర గారు కావచ్చు, అలాగే మా బాబు గారు కావచ్చు, ముగ్గురు కూర్చొని ఈ రోజు మంత్రివర్గం కూర్చున్న తర్వాత, శాఖల పంపకం తర్వాత, బాబు గారు తిరుమలకు వచ్చిపోయిన తర్వాత, రేపు ఏదైతే ఆయన అయితే ప్రమాణం చేశాడో, ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోగా చెప్పామో, తొలి సంతకాలు రేపు సెక్రటరియట్ లో పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఆ దిశగా ఫైళ్ళన్నీ కూడా మూవ్ అవుతున్నాయి. మూవ్ అయితే కాకుండా అందరూ, అన్ని వర్గాల ప్రజలు ఏవైతే కోరుకున్నారో, ఈరోజు దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా, ధనిక రాష్ట్రంగా, అలాగే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా ముందుకెళ్లాలంటే పెట్టుబడులు భారీగా రావాలి. ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి భారీ పరిశ్రమల నుంచి మనం తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు కేంద్ర సహాయ సహకారాలతో అందిస్తున్న పథకాలన్నీ కూడా ఆర్థిక వెసులుబాటు, ఆర్థిక చేయాల్సిన బాధ్యత. చౌదరి గారు, ఇక్కడ ఏపీ ప్రజలకి అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మీ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే గతంలో ఓన్లీ సంక్షేమమే చూసుకున్నారు, అభివృద్ధి చూడలేదు, చేయలేదు అని చెప్పి ప్రతిపక్షంగా ఉన్న మీరందరూ కూడా మీరు మాట్లాడటం జరిగింది. ఏ రకంగా అభివృద్ధిని చేస్తారు అన్నదానికి మచ్చుతోనగా మీరు ఉదాహరణకి ఏం చెప్తారు? ఎందుకంటే సంక్షేమాన్ని మరవకూడదు, అభివృద్ధి చేయాలి, మరి డబ్బు అనేది జనరేట్ కావాలి. ఇదంతా కూడా కత్తి మీద సాము, పులి మీద సారీ లాగా అనిపిస్తుందా మీకేమైనా? మా అనుభవమైన మా నాయకులు, మా పార్టీ కార్యకర్తలు, ఎన్డీఏ నాయకులకి బయట వాళ్ళు చూసేదానికి ఇది పులి మీద స్వారీ అనుకుంటారు. కానీ 40 ఏళ్ళు 4 సార్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఇదంతా వెనతో పెట్టిన విద్య. ఆయన ఇప్పటికే తన యొక్క ప్రణాళిక రచనలు చేసుకున్నారు. అంబేద్కర్ చెప్పినట్టు సంక్షేమాలు ఎప్పుడు ఉపశమనాలు మాత్రమే, శాశ్వతం కాదు. సంక్షేమాలు ఎప్పుడు ఇస్తారంటే, ఆ రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిపోయి ప్రజలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోతే ప్రభుత్వం ఇచ్చే సహకారం, అది ఉపశమనాలు మాత్రమే. కానీ ఈ రోజు ఆత్మాభిమాన్ని పెంచుకునే విధంగా వాళ్ళ ఇండస్ట్రీస్ గా, ఉద్యోగస్తులుగా, ఐటీ ఎంప్లాయీగా గవర్నమెంట్ యొక్క ఉద్యోగం మారిపోతే సంక్షేమాలు ఎవరు ఆశించరండి. ఎవరు ఆశిస్తారంటే బిలో ప్రావర్టీ లెవెల్ ఉండే వాళ్ళని ఆశిస్తారు. వాళ్ళకి ప్రభుత్వం ఆదుకుంటుంది, అది ధర్మం. ఈ సంక్షేమాలు ఉపశమనాలని చెప్పిన అంబేద్కర్ వాదనకి నేను ఊతం చెప్తూ, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన ఎవరైతే బిలో ప్రావర్టీ లెవెల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరింత ధనికులుగా అభివృద్ధి చేయడం కోసం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచుకోవడం పాటు సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగానే మేము తీసుకెళ్తాం. ఈ రాష్ట్రం
పూర్తి స్థాయిలో పోలవరం పూర్తి చేస్తే రైతులు దాదాపు 2 లక్షల ఎకరాలు పైచిలకు ఈరోజు పంటలు పండించే అవకాశం ఉంది. దీంతో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా బలపడతారు. 975 మెగావాట్ల పవర్ రావడంతో ఇండస్ట్రీస్ కి పెద్ద ఉపశమనం కలుగుతుంది. దీంతో పాటు అమరావతి నవనగరాలు నిర్మిస్తే భారీ ఎత్తున ఐటీ కంపెనీలు కావచ్చు, విదేశీ సంస్థలు కావచ్చు, అదే ఎన్ఆర్ఐ ఐటీ కంపెనీలు కావచ్చు, అదే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, అదే విధంగా ఉపాధి అవకాశాలు కల్పించే అనేక రకాల కంపెనీలని కూడా, దాంతో పాటు ఇండస్ట్రీస్ కూడా, దాంతో పాటు రియల్ ఎస్టేట్ కూడా అభివృద్ధి చెందడంతో రెవెన్యూ జనరేట్ అవుతుంది. తద్వారా ఆదాయం రాష్ట్రానికి పెరిగితే పాటు ఈరోజు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్ర ప్రజల్ని ధనికుని చేస్తూ సంక్షేమాన్ని తగ్గించుకుంటూ అప్పటి వరకు ప్రజలు ఆదుకోవాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి మేము ఇస్తూ సిలిండర్లు కానీ, బస్ పాసులు కానీ, అదేవిధంగా ఏవైతే ప్రమాణం చేసిన సూపర్ 6 హామీలతో పాటు అనేక పెన్షన్లతో సహా గత ప్రభుత్వం చేసిన తప్పు చేయకుండా మరింత గురుతర బాధ్యతతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాది. దీంతో మా నాయకులు ప్రతి ఒక్కరూ సంప్రదించి ఈ పథకం వల్ల ఎక్కడి వరకు నష్టం వస్తుందా, ఏది లాభం వస్తుందని కూడా, ఎవరికి అందలేదా, ఎవరికి అందుతుందనే విషయాన్ని కూడా చాలా శాస్త్రీయ పద్ధతిలో బటన్ నొక్కుడు కార్యక్రమం పక్కన పెట్టి నేరుగా ప్రజలకు సంప్రదించే విధంగా అటువంటి ప్రణాళిక రచిస్తున్నారు. దాని ద్వారా ఇది నెక్స్ట్ వచ్చే అవాతాతలకు కావచ్చు, అదేవిధంగా ఒంటరి మహిళలకు కావచ్చు, అదేవిధంగా లాండ్ ఆర్డర్ కావచ్చు చక్కబెట్టడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు స్టార్ట్ చేశారు. దీన్ని రేపటి నుంచి మరింత పరుగులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి రేపు సచివాలయం ఎంటర్ అవుతున్న బాబు గారు ఫైల్ సంతకం అయిన వెంటనే అడ్మినిస్ట్రేషన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఐఏఎస్ అధికారులు ఎవరెవరు మార్చాలి, ఎవరు దీనికి నిజాయితీ పనిచేస్తారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యనిర్వాహక వ్యవస్థలో వాళ్ళని తీసుకొచ్చుకోవడం జరిగింది. దీంతో పాటు ఎమ్మెల్యేలు, కొత్తగా అవుతున్న మంత్రులు, వీళ్ళ శాఖలు కేటాయించిన తర్వాత వాళ్ళ యొక్క యంత్రాంగం పూర్తిస్థాయిలో మనకు వచ్చిన తర్వాత నిజంగానే మరింత అద్భుతంగా పరిపాలన చేసి చూపిస్తాం. రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతాం. మళ్ళీ ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలతో రాష్ట్రాన్ని ముందు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రం సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా ఉన్నదో అక్కడ తీసుకెళ్తాం. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావు. అమరావతి నిర్మాణంతో పాటు విశాఖ స్టీల్ ని కాపాడుకోవడంతో పాటు కడప స్టీల్ కూడా నిర్మించి దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఏ విధంగా ఏమార్చిందో, గ్రాఫిక్ చేసిందో అవన్నీ కూడా పక్కన పెట్టి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బాధ్యత ఇచ్చారు కాబట్టి ప్రజలు ఆ నమ్మకాన్ని, ఆ ధైర్యాన్ని, ఆ భరోసాని ప్రజలకు కల్పిస్తాము. లా అండ్ ఆర్డర్ లో జరుగుతున్న సమస్యలు కూడా వెంటనే పరిష్కరించుకుంటాము. 2 ముఖ్యమైన విషయం, బాధ కలిగించే విషయం, ప్రతి ఒక్కరికి తాగునీరు, అదేవిధంగా పవర్, కరెంటు, వీటిని బాగా డెఫిసిట్ తీసుకొచ్చేసారు. వీటిని వెంటనే కాన్సన్ట్రేట్ చేసి ప్రతి గ్రామానికి మంచినీరు తాగడానికి ఇవ్వడంతో పాటు పవర్, చాలా నాణ్యమైన పవర్ ని, దీని మీద ఒప్పందాలు గతంలో రద్దయిపోయి వాటిని కూడా మళ్ళా పునఃసమీక్షించి తక్కువ రేటుకి విండు, అదేవిధంగా సోలారు, అలాగే జల విద్యుత్ పైన కాన్సన్ట్రేట్ చేసి తక్కువ ఖరీదుకు వచ్చే విద్యుత్ తీసుకొని ప్రజలకి సంస్కరణల పేరుతో విద్యుత్ ఛార్జీలు తగ్గించడంతో పాటు నాణ్యమైన విద్య ఇవ్వడంతో ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి పక్క రాష్ట్రాలకు తరలిన ఇండస్ట్రీని వాళ్ళు రిక్వెస్ట్ చేసి మళ్ళీ మన రాష్ట్రానికి రావడం కోసం అన్ని రకాల ఇండస్ట్రీల మంత్రులు, భారీ శాఖ మంత్రులు కూడా మనకే ఇచ్చారు కాబట్టి కేంద్రంలో అనేక రకాల అంశాలపైన కోఆర్డినేషన్ చేసుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో అన్ని సామాజిక వర్గాల మేధావులను, ముఖ్యమైన వ్యక్తులను సంప్రదించి వాళ్ళ సలహాలు తీసుకొని 5 ఏళ్లలో రాష్ట్రాన్ని 30 ఏళ్ళు ఎన్నిక పంపించిన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసి చూపిస్తాం, మెప్పిస్తాం, మళ్ళీ గెలుస్తాం.